దేవుని సన్నిధిలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు రక్షింపబడ్డామో మీకు తెలుసు, ఎప్పుడు దేవుని సన్నిధిలోకి అడుగు పెట్టామో తెలుసు. అవును కదా? ఎప్పటి నుంచి భక్తి జీవితంలో విశ్వాసయాత్రలో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని దేవుడు 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 అని అంటూ, ఓకేనా, కాలం గడుస్తున్న జీవితంలో మన స్థితిని ఒక కంపెనీ రన్ చేసినప్పుడు ఇయర్లీ 5 yearsకి 10 yearsకి సెలబ్రేషన్ చేస్తారు. అవును కదా? వాళ్ళ గ్రోత్ ఎంతవరకు వచ్చింది, ఎంత ఎకనామిక్గా ఫైనాన్షియల్గా ఎంత స్టార్ట్ చేసినప్పుడు ఏ స్థితిలో ఉన్నాము, తర్వాత కంపెనీ ఎంత వృద్ధి చెందని ఆ స్థాపించిన వ్యక్తి తన జీవితంలో మెజర్ చేసుకుని అది అద్భుతంగా దీవించబడితే సెలబ్రేట్ చేసుకుంటాడు. యాజమాన్యంతో అందరితో కలిపి సెలబ్రేట్ చేస్తాడు. అవును కదా? ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, ఆత్మ సంబంధమైన జీవితం కలిగి జీవిస్తే, ఓకేనా, ఈరోజు ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుందని బైబిల్లో రాయబడిన మాటలు చదువుదాం. ఆదికాండం 24:1. హల్లెలూయా. అబ్రహాము బహుకాలం గడిచి వృద్ధుడైపోయాడు. వృద్ధుడై తన జీవితంలో ఏందయ్యా నీ భక్తి జీవితంలో నువ్వు సంపాదించింది, నువ్వు ఏంటి, నీ భక్తి చేసి ఏమి సాధించావు అని ఆలోచన చేస్తే అబ్రహాము అన్ని విషయములలో బహుగా ఆశీర్వదింపబడ్డాడు. హల్లెలూయా. అన్ని విషయంలో అబ్రహాము తన జీవితంలో ఆశీర్వదింపబడ్డాడు. ఈ రోజున మనం కూడా, అబ్రహాము కూడా రక్త మాంసాలతో మనలాగా పుట్టినవాడే, ఎప్పుడో పుట్టాడు, తర్వాత ఇప్పుడు మనం పుట్టాం. ఈరోజు అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడో, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, నిన్ను నన్ను ఆశీర్వదించే దేవుడు ఒకే ఒక్క దేవుడు, ఆయనే జీవాధిపతి, జీవం కలిగిన దేవుడు. ఈరోజు అబ్రహాముని దీవించినట్లుగా నిన్ను నన్ను దీవించాలి అంటే ఆ దీవెనలు అబ్రహాంకి ఏ విధంగా వచ్చినాయో మన జీవితంలో ఆ విధంగా రావాలి. అవి అనుభవించాలంటే మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు ఆదికాండం 12:4 మనం చదివినట్లయితే ఒక ప్రస్తావించబడ్డ మాటలు చూద్దాం. ఆదికాండము 12:4. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే అబ్రాహాముతో మాట్లాడాడో, దేవుని యొక్క మాట విని ఆ మాట ప్రకారము ఆలకించిన దాన్ని అనుసరించాడండి. హల్లెలూయా. అబ్రాహాము తన జీవితంలో దేవుడు మాట విన్నాడు. దేవుడు మాట వినిన మరుక్షణము దేవుని సన్నిధిలో తన జీవితము దేవునికి ఆశీర్వాదకరంగా జీవించడానికి అడుగులు పడ్డాయి, అడుగులు వేశాడు. వింటున్నారా? ఈ రోజున మనం గుర్తుపెట్టుకోండి, దేవుని మాట ఎవరైతే ఆలకిస్తారో, దేవుడు మాట విని దానికి లోబడి, అది ఏదైనా సరే, కష్టమైనా నష్టమైనా, అక్కడ లాభం ఉంటేనే అడుగులు వేయటం కాదు, అక్కడ ఏదైనా ఆశీర్వాదం ఉంటుంది కంటికి కనపడుతుందని దానికోసం పరిగెత్తడం కాదు. నీ జీవితంలో దేవుడు మాట వినాల. వినినప్పుడు నీకేం అర్థం కాదు, నువ్వు దేవుడు మాట వినినప్పుడు నీకేం అర్థం కాదు, ఏం చేయాలో తెలీదు, ఏమీ తోచదు. అలాంటప్పుడు దేవుడు మాట విని ఆలకించి అది చేస్తే ఆ దీవెన ఆశీర్వాదం నీ జీవితంలోకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు మాట వినాలి. నా జీవితంలో దేవుడు మాట విని సేవ కొరకు ఐటీ జాబ్ చేసేవాడిని. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, జావా డెవలపర్గా పనిచేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడితే సేవ చేయాలని దర్శనం ద్వారా మాట్లాడాడు, కళ ద్వారా మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు. అన్ని అర్థము చేసుకుని నేను చెన్నై వెళ్ళి కొన్ని రోజులు అక్కడ దేవుని సన్నిధిలో గడిపి లాస్ట్ రోజు ఇంకా వెళ్ళిపోతానగా కూడా స్వరంతో మాట్లాడితే, అప్పుడు మాట విని ఇంటికి వచ్చి నేను ఇంకా జాబు చెయ్యను, సేవే చేస్తా, సేవకే నేను జీవితాన్ని సమర్పించుకుంటా, ఈ విధంగా సేవ చేసే బ్రతికిస్తా, ఇంకా ఇట్టి పరిస్థితిలో జాబు చేయను అని చెప్పేసరికి మొత్తం పరిస్థితులు ఉల్టైపోయినాయి, మొత్తం స్థితిగతులు ఉల్టైపోయినాయి. భయంకరమైన పరిస్థితులు, చావాలో బ్రతకాలో తెలియని పరిస్థితులు. కానీ దేవుడు మాట మాత్రం, నువ్వు ఈ పనే చేయాలని నా అంతరంగంలో నిత్యము దానిపైన తపన తీవ్రత పడుతుంది. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు, గెంటివేయబడిన పరిస్థితి. సేవ చేస్తే ఇంట్లో ఉండటానికి వీల్లేదు, బయటికి వెళ్ళిపో. సేవ చేస్తే ఇంట్లో ఉండటానికి వీల్లేదని తట్ట బట్ట బైబిల్తో సహా బయట పడేశారు. దిక్కు దిశ లేని స్థితిలో. అప్పుడు రాధిక థియేటర్ ఉండేది, ఇప్పుడు షాపింగ్ మాల్ ఉంది. అక్కడ ఒంటరిగా పిల్లలను పట్టుకుని దిక్కు దిశ లేని పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అబ్రహాము తన జీవితంలో కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. నేను చెప్పిన చోటుకు నువ్వు వెళ్ళాలి, నువ్వు బయలుదేరంటే
దేవుడు అద్భుతమైన రీతిలో ఎంతగా ఆశీర్వదించాడు ఇప్పుడు అబ్రాహాం జీవితంలో చూస్తున్నాం. కానీ అప్పుడు కూడా పిలిచినప్పుడు కూడా ఏ స్థితి గతి ఏ ఇచ్చి పంపించలే, మాట చెప్పాడు. ఆ మాట విన్నాడు. ఆ మాటకు లోబడి అబ్రాహాము తన జీవితంలో బయలుదేరాడు. హల్లెలూయా. ఆలోచన చేయండి, ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మాట వింటే, దేవుడు మాటకు లోబడితే మనం అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడతాం. ఈ రోజున ఆలోచన చేస్తే ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు, ఎంత మంచి దేవుడు మనం సేవించే దేవుడు అని ఆలోచన చేస్తే, నువ్వు దేవుడు మాట వింటే విన్న మరుక్షణమే నీ జీవితంలో ఆశీర్వాదము స్టార్ట్ అవుతుంది 100%. ఈ రోజున రెండోదిగా ఆలోచన చేస్తే ఆదికాండము 13:4 ఒక మాట ఉంటుంది. ఆదికాండము 13:4. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉండి నిత్యము ప్రార్థన ధూపం వేయటం అనేది నీ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. అబ్రాహాము అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠం కట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నీవు దీవించబడాలి, ఆశీర్వదింపబడాలంటే ఆకాశవాకులు ఇప్పబడాలి, పట్టజాలని దీవులు నీపై నీ కుటుంబంపై కుమ్మరించబడాలి. అర్థమైందా? దేవుడు దీవించకుండా దరిద్రత పోదండి. నువ్వెంత ప్రయాసపడినా, ఒక రాత్రంతా కష్టపడినా, ఆ కష్టం తెచ్చుకుని ఏదో పచ్చడి మెతుకులు లేకపోతే కూరగా మాంసం ఏదో తెచ్చుకుని ఆ రోజు తింటాడు, కానీ సంతృప్తి జీవితం ఉండదు. మళ్ళీ తెల్లారి లేచి పనికి పోవాల్సిందే. కానీ దేవుడు మాట వింటే, దేవుడు చెప్పినట్టు చేస్తే, దేవుని సన్నిధిలో ఇక్కడ అబ్రాహాము దేవుని సన్నిధిలో బలిపీఠము కట్టి ప్రత్యేకమైన ప్రార్థన జీవితం కలిగి నిత్యము ప్రార్థనలు దేవునికి వెళ్తున్నాయండి. దేవుని సన్నిధిలో ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్తున్నాయి. మీరు ఏబుని ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఏబు వేకువ జామునే లేచి అనుదినము ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, బలులు అర్పించి దేవుని సముఖంలో సమస్తాన్ని క్లియర్ చేసుకుని, దేవుడికి వారి సంతతికి తన కుటుంబానికి మధ్య ఏవి కూడా లేకుండా అన్ని క్లియర్ చేసుకుని దేవుని ఆశీర్వాదం అనుదినము ఇంటిపైకి వచ్చే విధంగా ఏ పని చేస్తే ఆ పని ఆశీర్వదింపబడే రీతిలో దేవుని కనుదృష్టి తన జీవితం మీదకి వచ్చేలా ఏబు తన జీవితంలో పగడబందీగా ప్లాన్ చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుని ఆశీర్వాదం మన జీవితంలో ఉండంటే నిత్యము భూమి మీద నుంచి మన ప్రార్థన విజ్ఞాపనలు దేవుని సన్నిధికి వెళ్ళాలా, ప్రార్థన చేయాలా, దేవుని సన్నిధిలో ఘోష చేయాలా, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలా. దానికి ఒక ప్రత్యేకమైన స్థలము, ప్రత్యేకమైన సమయం, ప్రత్యేకమైన విధి విధానాన్ని కేటాయించాలి. మనం ఒకరోజు ప్రార్థన చేస్తాం, ఈరోజు 5 గంటలకు ప్రార్థన చేయాలనుకుంటాం, 4 గంటలకు లేచి పొద్దున్నే ప్రార్థన చేయాలనుకుంటాం. ఈరోజు అనుకుంటాం, రేపు చెయ్యం. ఈరోజు ఒకవేళ చేస్తాం, ఎల్లుండి మానేస్తాం. ఆడికెళ్ళాలి, ఏడికెళ్ళాలి, ఆ పని ఈ పని పోస్ట్ పోన్ చేసే పరిస్థితి ఉండకూడదు. మీరు ఆలోచన చేయండి, నిత్యము ప్రార్థన విజ్ఞాపనలు చేసిన యోబు తన జీవితంలో ఊజు అన్న దేశం అంతట్లో తనే గొప్పవాడిగా స్థిరపడ్డాడు. కేవలం దేవుడే స్థిరపరిచాడు, దేవుడే ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిని తీసుకొచ్చాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో మనం ఆశీర్వదింపబడాలి, అభివృద్ధి చెందాలంటే నీ సొంతగా నువ్వేం ప్లాన్ చేసినా ప్లాన్లుగానే ఉంటాయి. కొన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి, కొన్ని లాస్ అవుతాయి, కొంచెం నష్టపోతావు, కొంచెం ముందుకు వెళ్ళొచ్చేమో, కానీ కంప్లీట్ హ్యాపీనెస్ దేవుడు వల్ల ఇచ్చే ఆశీర్వాదం అనేది నీకు రాదు. సో అందుకనే విజ్ఞాపన చేయాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలా. ఈరోజు ఆలోచన చేస్తే ఎంత అద్భుతమైన ఆశీర్వాదం అంటే, లోతు తన బాధల్లో సమస్యల్లో ఎక్కడో బాధపడుతుంటే అబ్రాహాముకు ఆ విషయము తెలిసి పరిగెత్తుకుని 300 మంది పైన వ్యక్తుల్ని తనతో పాటు తీసుకెళ్ళి తన వారిని రక్షించుకుని తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఆదుకునే మనసు కూడా ఉండాలి. కొన్ని క్వాలిటీస్ దేవుని సన్నిధిలో క్లియర్గా కనిపించాలి. నీ వాడెవరన్నా బాధపడితే, నీకు తెలిసిన వాడెవరన్నా ఇబ్బందుల్లో ఉంటే, నీకు ఏదైనా సరే సమస్య ఉందని తెలిస్తే ఇమీడియట్గా నీ హృదయం స్పందించాలి. అందుకే బైబిల్ ఉంది, నీ పొరుగువాడు నీ ఎదుట నీ వలన బ్రతకవలెను. అర్థమవుతుందా? నీ పొరుగువాడు నీ వలన బ్రతకాలి. చూసావా, లోతు ఎక్కడో ఉండి సమస్యలో ఉంటే విషయం తెలిసిన మరుక్షణమే వెళ్ళి ఆదుకునేటువంటి మనసు కలిగిన వాడు అబ్రాహాము. ఈ రోజున మన జీవితంలో సహాయం చేసేటువంటి వ్యక్తిత్వం కలిగిన జీవితం మనకు ఉండాలి. అబ్రాహాము తన జీవితంలో అది చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంది. తర్వాత ఆదికాండం 14:20 ఒక మాట ఉంటుంది, అన్ని విషయంలో 10వ వంతు దేవునికి ఇచ్చెను. మీకు అర్థమవుతుందా? ఈ మాట అనేసరికి మనసులో రొసర అయిపోతుంది. దేవునికి చెల్లించాలండి. దేవుని సొమ్ము తినొద్దు. నువ్వు
గుజ్జు తినేస్తున్నావు, టెంకే తినేస్తున్నావు. అర్థమైందా? విత్తనము మామిడికాయ ఉంది కదా, అర్థమైందా? పీచుతో సహా పీల్చి 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 వదిలేస్తావు. అర్థమైందా? విత్తనం నాటాలంటే, ఓకేనా, చెట్టు పెరగాలంటే దానికి ఒక విధి విధానం ఉంటుంది, అవును కదా? ఈ రోజున దేవునికి చెల్లించకుండా ఈరోజు ఇన్ని మాటలు విని కూడా చేసే పని చేస్తాం. ఇన్ని మాటలు విని కూడా దేవుని నియమాన్ని నిక్కచ్చిగా పాటించండి, దేవుని క్రమాన్ని నిక్కచ్చిగా దేవుని సన్నిధిలో మీరు చెయ్యండి. ఎంత ఆశీర్వాదం ఉంటుందో. మీకు 100 రూపాయలు ఈరోజు వస్తే 90 రూపాయలు మీ సొత్తు, మీ స్వాస్థ్యం, మీరు అనుభవించడానికి ఇచ్చినవి 10 రూపాయలు దేవుని సొమ్ము. 10 రూపాయలు దేవుని సొమ్ము. దేవుని సొమ్మును కూడా మీరు తింటే రెండోసారి దేవుని ఆశీర్వాదం మీపై కుమ్మరింపబడడానికి మార్గాలు, అన్ని ద్వారాలు మూసివేయబడతాయి. అందుకే మలాకీలో స్పష్టంగా ఉంటుంది, దేవునివి దేవునికి చెల్లించండి. దేవా, నువ్వు అడిగావా, నీ సొమ్ము నీకు తెచ్చి ఇచ్చా, నీవు ఏదైతే చెప్పావో ఆ మాట చేశా, ఇగో 10వ వంతు 10వ భాగం నీకు ఇచ్చా. నాకు ఆశీర్వాదం కావాలా, నాకు పనులు కావాలా, నాకు మార్గాలు తెరవబడాలా, నేను ఫలించాలి, నాకు కావాల్సి నాకు దయచేయి అని నేను ప్రార్థన చేస్తే నీకు కష్టం ఉండదు, నీకు సమస్యలు ఉండవు, నీకు రోగం ఉండదు. ఆలోచించండి, దేవుని సొమ్ము ఎగ్గొట్టి మెడిసిన్స్కి, మందులకి, ట్రీట్మెంట్కి, ఎక్స్రేకి ఎంత డబ్బు వేస్ట్ అయిపోతుంది. అదే దేవునికి చెల్లించామనుకో, నా కుమారుడా, నా ఉపదేశమును ఆలకించుము, హృదయపూర్వకంగా దాన్ని గైకొనుము, అప్పుడు అవి నీకు దీర్ఘాయువు, సుఖ జీవితము, శాంతిని నీకు కలగచేయును. అబద్ధమా నిజమా? అబద్ధమా నిజమా? నా కుమారుడా, నా ఉపదేశము ఆలకించుము, హృదయపూర్వకంగా దానిని గైకొనుము, అవి నీకు దీర్ఘాయు. చిట్టీలు కట్టడానికి, లోన్లు కట్టడానికి, మిగతాటికేమో డబ్బులు వస్తాయి. దేవుని సొమ్ము ఎక్కడ వేసినా 10 రూపాయలు నలిపి అది ఇది 20 రూపాయలు చినిగి సగం అయితే బయట పడేయాల్సి వస్తుంది. అది కొట్లో పనికిరాదు, బయట ఆడు తీసుకోడు, ఇక్కడ వేస్తారు, అవి బయట పడేయాలి. దేవుని సొమ్ము దొంగిలించడం దేవుని దృష్టిలో నీ జీవితంలో అక్కడితోనే ఆశీర్వాదం ఆగిపోవటానికి కారకుడు. కాబట్టి దేవుని సొమ్ము ఎప్పుడు కూడా దేవునికే చెల్లించాలా, దేవునికే చెల్లించాలా. ఈ రోజున మనం ఆలోచన చేస్తే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో 4-5 వచనాలు చూస్తే ఎంతగా ఈ రోజున ఆ మాటను బట్టే మీరు జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, దావీదు తన జీవితంలో మందిరం కట్టడానికి తనకు ఉన్నటువంటి స్వాస్థ్యంలో, తనకు కలిగినటువంటి సమస్త ఆశీర్వాదంలో నుంచి 6,000 మణుగులు బంగారాన్ని దేవునికి చెల్లించాడు. ఎంత అర్థమవుతుందా? మీరు చదవండి ఒకసారి. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 4వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 29:4. చూసారా, తనకు రాయబడి మాట ఏంటంటే, తన కష్టార్జితం నుంచి బహుగా ప్రయాసపడి సంపాదించిన దాంట్లో దేవుని మందిరం అంటే మక్కువ కలిగి 6,000 మణుగులు, తెలుగు బైబిల్లో 6,000 మణుగులు బంగారాన్ని దేవునికి చెల్లించాడు. ఒక మణుగు అంటే ఇక్కడ అంత స్పష్టంగా రాయబడిన మాటలు అంటే 34 కేజీలు. ఒక మణుగు 34 కేజీలు. తన స్వాస్థ్యంలోంచి దేవుడు తనకిచ్చి దాంట్లోంచి దేవుని మందిరానికి 6,000 మణుగులు బంగారం అండి. కనీసం తులమన్నా మనం ఇచ్చుంటామా? తులం, గ్రామ్, థింక్ చేయి, గ్రామ్ కూడా ఇచ్చున్నాం. దేవుడు మందిరానికి, దేవుని పనికి, దేవుని పని విస్తరించడానికి గ్రాము కూడా ఇచ్చున్నాం. కానీ 6,000 మణుగులు, ఒక మణుగు 34 కేజీలు, ఒక మణుగు 34 కేజీలు ఇంటూ 6,000, అంత బంగారము ఇచ్చాడంటే దేవుడు ఎంత ఇస్తే ఉన్నదంతా ఏం కదా. కానుకేయమంటే ఎంత వేస్తాం? 1000 రూపాయలు ఉంటే 100 రూపాయలు తీసేస్తాం, అవును కదా. అదే ఆ రోజున దావీదు తన జీవితంలో ఎంత ఉందో తెలియదు, దాంట్లోంచి 6,000 మణుగులు తెచ్చి దేవుని సన్నిధిలో మందిరం కట్టడానికి ఇచ్చాడంటే దీని అర్థం ఏంటంటే దేవుడు ఎంతగా దీవించాడు. హల్లెలూయా. దేవా, ఇంత హెచ్చులోకి తెచ్చుటకు నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి వాడిని, నా వంశం ఏ పాటిది, నా జీవితం ఏ పాటిది. హల్లెలూయా.
అర్థమవుతుందా? ఈ రోజున దేవునివి దేవునికి చెల్లిస్తే నీవు దేవుని సన్నిధిలో ఎవ్రీథింగ్ క్లియర్ చేసుకుని దేవునికి నీకు అడ్డుగా ఏ సమస్య లేకుండా పరిష్కరించుకుంటే దేవుని ఆశీర్వాదం నీపై కుమ్మరింపబడుతుంది. దేవుని ఆశీర్వాదం నీవు నీ పిల్లలు నీ సంతతి అనుభవించడానికి అద్భుతమైన ఆశీర్వాదాలు ఈ జీవితంలో నింపబడతాయి. ఎప్పటికీ అవి నిలిచి ఉంటాయి. అర్థమవుతుందా? సో దేవునికి చెల్లించి మన జీవితంలో భక్తి జీవితాన్ని దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనం నిరూపించుకోవాలి. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో ఆదికాండం 17 అధ్యాయం 22 నుంచి 27 మాటలు 27 వరకు చదివినట్లయితే దేవుడు ఎప్పుడైతే అబ్రహాముతో మాట్లాడి చెప్పిన మాట విధి విధానాన్ని చూసి అప్పుడు మారు మనసు సున్నతి చేయించబడిన జీవితం. అర్థమైందా? రేపు నమ్ముకుంటా, ఎల్లుండి తర్వాత నమ్ముకుంటా, ఓకేనా, పిల్లలు పెళ్ళైన తర్వాత నమ్ముకుంటా, పరిస్థితులు మారిన తర్వాత నమ్ముకుంటా, అలా కాదు. దేవుడు చెప్పిన మరుక్షణమే మారు మనసు పొందాలి. నాకు తెలియదు, నేను మా అత్త కొడుకు బాంబే వెళ్ళిపోదాం, అక్కడ స్మగ్లింగ్ చేద్దాం, ఈ ఎదవ బతుకు ఎన్నాళ్ళు బతుకుదాంరా, వాళ్ళు ఇచ్చే జీతం వీళ్ళు ఇచ్చే జీతం కొంచెం కాదు, అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆడెళ్తే లైఫ్ బాగుంటుందని ఆడు సలహా ఇస్తే వాడు నేను బాంబే పోయి ఆడు చచ్చిపోదాం, లేకపోతే ఆడ బతుకుదాం, ఉన్నతంగా బతుకుదామని ఆ మాట విని బాంబే స్మగ్లింగ్ చేద్దామని ఆడ ఆలోచన పెడితే దాని ప్రకారం ప్లాన్ చేస్తున్నాం. 2000 కావాలా ప్రయాణం చేయడానికి. హైదరాబాద్ నుంచి వచ్చాం. ఒరే, నీకు దొరికితే నువ్వు, నాకు దొరికితే నేను, ఎప్పుడు దొరికితే అప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయి, నేను నీకు ఫోన్ చేస్తా, వెళ్ళిపోదామని ఆ డబ్బుల కోసం తిరుగుతున్నాం. ఊళ్ళో ఎవరు ఇట్లేదు. సడన్గా మా అక్క ఫోన్ చేసింది, గుంటూరులో ఉంటుంది, ఎంత ప్రేమ పుట్టింది, డబ్బులు ఇస్తుందేమో, ఆమె ఫోన్ చేసిందని ఆమె ఇంటికి వెళ్ళా దగ్గర పెట్టుకుంది, ప్రేమగా మాట్లాడుతుంది. ఆమె అప్పటికే మారిందని తెలుసు, ఏదో డబ్బులు ఇస్తుందని 4 రోజులు ఉన్నా. చర్చికి వస్తావా అంది. అమ్మో, నేను రాను చర్చికి, మీరందరిని మారుతారు. అప్పటికే మక్కను కుట్టుండ చర్చికి వెళ్తుందని, దేవుణ్ణి నమ్ముకుందని, బైబిల్ పట్టుకుని చర్చిలో తిరుగుతుందని కుక్కను కొట్టినట్టు కొట్టా. తెలీదు, అజ్ఞానం, మూర్ఖత్వం. పిల్లరా, దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే, దేవుడు ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకున్నాడు. దేవుడు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాడు. దేవుడు ఏ టైంలో సెట్ చేయాలో అప్పుడు సెట్ చేస్తాడు. ఆ టైంలో మనం తప్పించుకుంటే మన బ్రతుకు ఆగమే. ఆ టైంలో దేవునికి విధేయత చూపించకపోతే, దేవుడు నమ్ముకపోతే మన జీవితంలో మన్నని నమ్ముకుంటే మన్నని తిట్టేవాడిని, పాస్టర్లు వస్తే తిట్టేవాడిని, మక్కనైతే కుక్కను కొట్టినట్టు కొట్టే. ఎందుకంటే పెళ్ళిడికి వచ్చిన పిల్ల పెళ్లి చేసుకోవాలని పరిస్థితిలో బైబిల్ పట్టుకుని చర్చిలో అమ్మటే పోతుంది. మా మామ చేసుకోవాలా, బొట్టు తీసేసి అది బైరేలాగా చర్చిలమ్మటి తిరుగుతుందంట, నేను చేసుకున్నాను చెప్పాడు. నాయన, సొంత మేనమామే చేసుకోకపోతే జీవితం ఆగమైపోతుంది, మా అమ్మ లేదు మా నాన్న లేరు, ఇద్దరు చచ్చిపోయారు, ఇప్పుడు పెళ్లి చేయాలా, దీన్ని దారిలో పెట్టాలి, లైన్లో పెట్టాలని ఆ చెడు ఆలోచనతో పిచ్చి కొట్టాడు, కుక్కను కొట్టాడు. పిల్లారా, కరెక్ట్ టైంలో మక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు పట్టుకున్నాడు. ఒకసారి రా, మందిరానికి రా, నాకు తోడురా, మామయ్య లేడు, నీకు ఇష్టం లేకపోతే వెనక్కి వచ్చేద్దాం నీతో పోటాంది. ఆ మాట విని వెళ్ళా, అక్కడ పట్టుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏ చేత్తో మక్కను కుక్కను కొట్టినట్టు కొట్టానో అదే చేతుల్లో దేవుడు బైబిల్ పెట్టాడు. అదే శిక్షిస్తే, ఆమెను కొట్టినందుకు దేవుడు ఉగ్రత నా మీదకి వస్తే, ఆమెను కొట్టినందుకు ఏదైనా సమస్య వస్తే, ఆమెను కొట్టినందుకు ఏదో శాపమో ఏదైనా దేవుడు ఆ రోజున నెగిటివ్ వేరే విధంగా ఆలోచన చేస్తే ఈరోజు నాకు గతి ఏమయ్యేది. దేవుడు కరుణా సంపన్నుడు. హల్లెలూయా. దేవుడు కరుణ కటాక్షం కలిగిన వాడు. దేవుడు కృప నాపై ఉంచి నేను మారు మనసు పొందటానికి నేను ఒక ప్లాన్ చేసుకుంటే, దేవుడు ఇంకొక ప్లాన్ చేసి రక్షణలోకి తీసుకురావడానికి గుంటూరులో నన్ను సెట్ చేశాడు. మక్క చెప్పింది, మందిరానికి వెళ్ళా, హృదయం పట్టబడింది. ఇమ్మీడియట్గా దేవుని సన్నిధిలో అప్పుడే మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్స్లోనే అసలు ఏమీ తెలీదు, ఆ మాటలు విన్నా, దానికి కట్టుబడ్డా, ఆ మాటలు హృదయం తాకిని ఇమ్మీడియట్గా యేసుప్రభువుని సొంత రక్షగా అక్కడే అంగీకరించి వెళ్ళిపోయినా. హల్లెలూయా. ఆలోచించండి, నువ్వు ఏంద్రా బైబిల్ పట్టుకుని ఊళ్ళు తిరుగుతున్నావట, చర్చిలమ్మట తిరుగుతున్నావట, నీకేం పోయే కాలం వచ్చింది, నువ్వు చదువుకు చచ్చావు కదా, నీకేమి గతి పట్టింది, నువ్వు మీ ఫ్యామిలీలో ఉద్ధరిస్తావని, నీవేదో పైకి తీసుకొస్తావని నేను నీ మీద ఆశ పెట్టుకుని నీకు హెల్ప్ చేద్దామని నేను అనుకుంటే ఈ పిచ్చి పని చేస్తున్నావు. చర్చిలమ్మట వెళ్ళకు, పిచ్చి పనులు చేయకు, నా మాటను బైబిల్ తీసి పక్కన పెట్టు. నిజంగా దేవుడు ఉంటే మీ అమ్మ ఎందుకు చచ్చిపోయింది, దేవుడు ఉంటే మీ నాన్న ఎందుకు చచ్చిపోయాడు, దేవుడు ఉంటే అమ్మమ్మ నా తాత ఎందుకు చచ్చిపోయారు, దేవుడు లేదు గీవుడు లేదు, నా మాట అన్నాడు మా మామ. ఒకటే చెప్పిడా,
నాకు నువ్వొద్దు, నీ హెల్ప్ వద్దు, నువ్వొద్దు, నీ హెల్ప్ వద్దు, నాకు దేవుడే కావాలన్నా. నీ చావు నువ్వు చావు అనే వెళ్ళిపోయాడు. నీ చావు నువ్వు చావు అని వెళ్ళిపోయాడు. వీళ్ళారా, గుర్తుపెట్టుకోండి, జీవం కలిగిన దేవుడు నీ కొరకు నా కొరకు తన కనుదృష్టి పెట్టి ఎప్పుడు మారు మనసు పొందుతావా, ఎప్పుడు రక్షింపబడతావా, ఎప్పుడు దేవుని తట్టు తిరుగుతావని ఆయన కన్ను నీపై చూస్తూనే ఉంది. అందరూ అంతటా మారు మనసు పొందాలి, పాప క్షమాపణ జరగాల, ప్రాయశ్చిత్తం జరగాల, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని ఎంతగా ప్రాధేయపడుతున్నాడు చూడు. ఎంతగా ప్రేమ, ఎంతగా. ఈ రోజున అబ్రాము దేవుడు మాట విని ఆ చెప్పిన ప్రకారము ఇమ్మీడియట్గా తన సంతతి అంతా సున్నతి చేయబడింది. మారు మనసు అనుభవం కలిగిన జీవితం. ఈ రోజున మన అందరి జీవితంలో మారు మనసు చాలా ప్రాముఖ్యం. ఈరోజు అబ్రాము అంతగా దీవించబడటానికి ప్రార్థన కలిగి జీవించాం. మాట చెప్తే వినే జీవితం, దేవుని సన్నిధులు గోజాడి ప్రార్థన విజ్ఞాపన చేసి బలిపీఠం కట్టి ప్రత్యేకంగా అక్కడే కూర్చుని ప్రార్థన చేసే జీవితాన్ని అబ్రాము కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు వృద్ధాప్యం వచ్చేసరికి జీవితంలో ఎదుగుతున్న కొలది అబ్రాము ఆశీర్వదింపబడి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. బాధపడద్దు. ఎన్ని రోజు భక్తి చేస్తున్నారు, ఎన్ని రోజు దేవుడు అంటున్నారు. మీ ఆశీర్వాదం మరి మీకుందంటే సంఘం ఆశీర్వదింపబడితే, మీరు ఆశీర్వదింపబడితే సేవకుడు ఆశీర్వదింపబడతాడు. మీరు ఆశీర్వదింపబడిపోతే సేవకుడికి ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? పనివాడు జీతానికి పాత్రుడు, వేరే పని లేదు, సేవకుడు ఈ పని చేసే బ్రతకాల. మీరు గుప్పిళ్ళు పట్టేస్తే సేవ ముందుకెళ్ళదు, సేవకుడు ఎదగడు. మా ఇంట్లో అన్నారు, ఆ ఇంటికి తిరిగి అక్కడెక్కడ తిరిగి ప్రార్థన చేసి సంచేసుకుని వెళ్తే వాళ్ళు ఇల్లు ఇచ్చే 100 రూపాయలకి 2 కోడిగుడ్లు 2 మూలకాయలు ఇస్తారు. ఇది ఉంటుంది, సేవ చేయొద్దమ్మా, సేవ చేయనియొద్దమ్మా అని చెప్పి నెగిటివ్గా మైండ్లో పెట్టేశారు. ఆలోచన. అంత ఘోరమైన పరిస్థితుల్లో కూడా వెను తిరగల, వెనక అడుగు వేయలా, సేవే చేసి బ్రతికిస్తా, సేవ చేసే బ్రతుకుతా, సేవే నా ఊపిరి, దేవుని కొరకే బ్రతుకుతా అని తీర్మానం తీసుకుని అడుగులు వేయటం జరిగింది. హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో దేవుడు చెప్పిన మాట ఆలకించి దాన్ని అనుసరిస్తే ఆశీర్వాదం. దేవునితో కలిసి జీవించే జీవితం, ప్రార్థన జీవితం కలిగి ఉంటే మన జీవితంలో ఆశీర్వాదము. ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఇంకా అద్భుతమైన మాట ఏంటంటే, ఏ క్షణము ఏది మాట్లాడినా అబ్రాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎప్పుడు తీసుకెళ్తాడో తెలియదు. ఏంటని ఆలోచన చేస్తే, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు ప్రయాణం చేయమన్నాడు. ఆ మాట నమ్మి అడుగులు వేశాడు. దేవుడు మాట నమ్మాడు అంతే. నమ్మటానికి ఆధారం లేవు. విశ్వాసం ఎలాంటిదంటే కళ్ళ ముందు ఏమీ కనిపించదు, ఆధారాలు దొరకవు, కానీ నమ్మి చీకట్లో అడుగులు వేయాలి. అలాంటి పరిస్థితి. హల్లెలూయా. అద్భుతమైన ఆశీర్వాదము. అబ్రాహాము దేవుడు నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ రోజున మన జీవితంలో అలాంటి జీవితం కలిగిన జీవితం జీవించాలా. ఆఖరిగా మనం ఆలోచన చేస్తే ఆదికాండం 22 అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 22 అధ్యాయం 12వ వచనం. హల్లెలూయా. చూసావా, దేవునికి అర్పణ ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు వెను తిరగకుండా దేవుని విషయంలో తన ఏకైక కుమారుని ఇష్టంగా పెంచుకున్న కుమారుడు, దేవుడు ద్వారా పుట్టిన కుమారుడు, దేవుడే ఇచ్చిన కుమారుని బలిగా ఇవ్వమంటే అర్పణగా ఆ కుమారుని ఇచ్చే విషయంలో వెనక తిరగల. నీవే ఇచ్చావు, నువ్వే తీసుకుంటున్నావేంటి అనలా. నానా, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్ల లేదు నానా. కొడుకు అడిగితే ఎంత కలవరం అయిపోయి ఉంటాడో, లోపల ఎంత పెనుగులాడిపోయి ఉంటాడో. దేవుడే చూసుకుంటా అన్నాడు, కానీ నువ్వేరా అని చెప్పలే. ఆలోచించండి. తన కళ్ళ ముందే బలిగా గొర్రెపిల్లగా ఇస్సాకును అక్కడ పెట్టే సమయంలో సమస్తాన్ని సిద్ధం చేసి, నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్ల ఏదే. సాక్రిఫై. దేవునికి తన సమస్తాన్ని, సర్వాన్ని. నువ్వు దేవునికి ఏమి ఇచ్చావు? నీకు ఇష్టమైంది. మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారము దేవునికి ఇష్టమైన కొన్ని తినే ఉంటాయి, ఆ కాశీలో వదిలేసి వస్తారు. వాడికి గోంగూర బాగా ఇష్టమంట, గోంగూర ఆకులు కొత్తిమీర అక్కడ వదిలేస్తారు. నిజం. ఒక ఆయనకి నాకు తెలిసి జాంకాయ ఇష్టమంట, ఆ జాంకాయ కొని ఆడ వదిలేస్తారు ఆ నీళ్ళల్లో. ఇంకా జీవితంలో ముట్టరు. అది గుడ్డితనం.
ఈ రోజున దేవునికి ఏమి ఇచ్చావు? నువ్విచ్చింది దేవుని వినుసొంపుగా స్వీకరింపబడిన జీవితమే. హేబేలు శ్రేష్టమైంది ఇచ్చాడు. హల్లెలూయా. హేబేలు దేవునికి శ్రేష్టమైంది ఇచ్చాడు. అది అంగీకరింపబడింది, దహించబడింది, దేవుని సన్నిధికి సువాసనగా వెళ్ళింది. తన ఏకైక కుమారుడు, ఒక్కడే కుమారుడు, దేవుడిచ్చిన కుమారుడు చక్కగా ఆర్భాటంతో, చక్కగా ఆనంద సంతోషంతో గంతులు వేసే బిడ్డని, చిన్న బిడ్డని కళ్ళ ముందే దేవునికి ఇవ్వడానికి తీసుకెళ్ళిపోయాడు. మీరు ఇక్కడే ఉండండి, మేము ఉదాహరణ బలి అర్పించి వస్తామని వాళ్ళకి చెప్పాడు. కొడుకు అడిగితే దేవుడే చూసుకుంటాడని చెప్పాడు. కానీ అతన్నే ఇస్తున్నాడు కుమారుణ్ణి. తనకిష్టమైనది దేవునికి ఇచ్చేశాడు. ఇందువలన నీవు భయపడుచున్నావని దేవుని దూతతో హల్లెలూయా వాక్కు వెల్లడి చేయబడి ఇష్టమైన కుమారుని తిరిగి తెచ్చుకున్నాడు. అర్థమైందా? మన జీవితంలో బలి అర్పించే విషయంలో, భయపడే విషయంలో, సమర్పణ కలిగిన జీవితంలో, దేవుడు మాట వినే విషయంలో, అన్ని విషయంలో, దేవుడిని నమ్మే విషయంలో అనుక్షణము దేవుని చిత్తానుసారంగా అబ్రాహాము నడిచాడు. అది అతనికి ఆశీర్వాదంగా ఎంచబడింది. ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఇంకో మాట చెప్పన, పెళ్ళిళ్ళు చేస్తే బాగుంటుంది, జీవితంలో వీళ్ళని చేసుకుంటే బాగుంటుంది, జాబు స్థితి గతి బాగుందని చెప్పి అన్యులకి ఇచ్చి పెళ్లి చేస్తారు. తర్వాత మార్చుకుంటాడులే అని చెప్పి ఎంతోమంది అన్యులకి పిల్లల్ని ఇచ్చి ఈరోజు ఏడుస్తున్నారు. కానీ అబ్రాహాము మన స్వాస్థ్యంలో, మన వారిలో, ఈ కానా దేశంలో ఎవ్వరికి ఇవ్వద్దు, ఏ అన్యురాలకి ఇవ్వద్దు. మనవారంటే రక్షింపబడి మారు మనసు పొంది పరిశుద్ధ ఆత్మ నడిపింపు కలిగి రక్షణ అనుభవం కలిగిన కుటుంబ వ్యవస్థలోనే పెళ్ళి చేయాలని చెప్పి ఒక నియమాన్ని పాస్ చేశాడు. నా టైం అయిపోయింది, నువ్వు మాత్రం వెళ్ళి నమ్మకంగా మనవారిలోనే సంబంధం చూడమని చెప్పాడు. ఆలోచించండి, దేవుడికి ఎంత భయపడ్డాడు, ఎంత విధేయత చూపించాడో, ఎంత నమ్మకంగా కొనసాగాడో, ఎంతగా దేవుని విషయంలో తన జీవితాన్ని కొనసాగించాడు. ఆఖరిగా ఇది కాదు జీవితం, ఇక్కడ కాదు మనం బ్రతుకు, మన నిత్య నివాసం పరలోకంలో ఉంది. ఎప్పటికైనా అక్కడికి చేరిపోవాలా, అక్కడే బ్రతకాలని, ఇది యాత్ర చేస్తూ పరలోక పట్టణం, ఆ మహిమ కలిగిన పట్టణం, దేవుడు శిల్పియు నిర్మాణకుడైన ఆ పట్టణంలో అక్కడ జీవించాలని తీర్మానంతో, విశ్వాసంతో బ్రతికి పరలోకాన్ని చూసి భూమి మీదే తన ప్రాణాన్ని విడిచాడు. హల్లెలూయా. అద్భుతమైన జీవితాన్ని జీవించాడు. ఇందుని బట్టి అబ్రాహాము అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడ్డాడు. దీన్ని బట్టి ఉన్నతంగా తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా అనేకులకు మార్గదర్శిగా తను నిలబడ్డాడు. అటువంటి జీవితం నీవు నేను జీవిస్తే అబ్రాహామును దీవించిన దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు. అటు దీవుని మీకు ఉండాలని కోరుతూ దేవుడు ఈ కొద్ది మాట దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.